పెన్షన్ అనేటువంటిది మొన్నటిదాకా ఇంటికి వచ్చేసినాయి. ఏదైతే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా. అదే సందర్భంలో ఇంటికి ఒక పెన్షనే. భార్య భర్తల్లో ఎవరో ఒకళ్ళకే పెన్షన్ అన్నటువంటిది ఇష్యూ. దాని మీదనే చాలా రోజులు చర్చ నడిచింది. వికలాంగులు ఉంటే కనుక ఇచ్చేవాళ్ళు తప్పించి వేరే వాళ్ళు, అంటే భార్యలోనో భర్తలోనో ఒకళ్ళు వికలాంగులు అయితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇద్దరికి చెరో పెన్షన్ వచ్చేది. అలా కాకుండా ఉంటే కనుక ఇద్దరులో ఒకళ్ళకే వృద్ధాప్య పెన్షన్ వచ్చేది. అప్పట్లో అవ్వాతాతలకి ఇద్దరికి పెన్షన్ అనే ఉపన్యాసాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తను వచ్చిన తర్వాత కూడా ఒక పెన్షనే చేసుకొచ్చాడు. అయితే గుట్టుగా కొంత జరిగిపోయిందన్న విషయం ఇప్పుడు బయటపడుతుంది. ఏదైతే ఇప్పుడు ఇదివరకు వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు, కాబట్టి ఎవరికి పెన్షన్ ఉందో ఎవరికి పెన్షన్ లేదో ఎవరికి తెలియదు. కానీ లేటెస్ట్గా ఏది ఈ గ్రామ సచివాలయ సిబ్బందిని, లేదంటే కనుక ఆర్బీకే సిబ్బంది, ఇట్లాగా ఇతర శాఖల వాళ్ళతో పని చేయించడం బిగిన్ చేశారు. వాళ్ళు ఇంటింటికి పెన్షన్ అని చెప్తున్నా ఇంటికి వెళ్ళేమి ఇవ్వట్ల, రోడ్డు మీద అక్కడ ఓ సెంటర్లో నుంచుని అక్కడికి వచ్చేసి తీసుకోమని చెప్తున్నారు. అట్లా తీసుకునేటప్పుడు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఉంటున్నారు. కొన్ని పల్లెల్లో ఇప్పుడు బయటపడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే భార్యాభర్త ఇద్దరూ పెన్షన్ పొందారు. ఎలాగంటే ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే భార్య అడ్రస్ వేరే ఇంటికి, భర్త అడ్రస్ వేరే ఇంటికి, అంటే 2 రేషన్ కార్డులు కూడా అట్లా 2 అయిపోయినాయి. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టు కాదు. ఏదైతే పెన్షన్ ఇద్దరికి ఎట్ట వచ్చిందబ్బా అని మొన్న అడిగితే కొన్ని పల్నాడు పల్లెల దగ్గరన అట్లాగే తీసుకున్నారు. అంటే ఇద్దరు చెరొక 3.5 తీసుకున్నట్టు. అంతకుముందు అయితే ఇది తను ఇచ్చినటువంటిది 3 కదా, చివరిలో 3,000 రూపాయలు. అంతకుముందు 2.5 అయినా 2,750 2,750 అట్లా ఇద్దరు, అంటే ఇద్దరు కలిపితే ఒక 5,000 6,000 రూపాయలు డబ్బులు వచ్చేటటువంటి కూడా. ఎందుకు ఇద్దరు పిల్లలు ఉంటే చెరొక వైపు అంటే సింగిల్గా ఉంటాయి. అంటే భార్యాభర్త విడిపోయామని చెప్పి భర్త ఏమన్నా సింగిల్గా పెట్టుకుంటే ఇవ్వరట రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ. భార్య అట్లా పెట్టినా ఇచ్చేవాళ్ళు కాదట. అందుకని ఇద్దరు పిల్లలు ఉంటే చిరోకాళ్ళ పేరు పెట్టుకుని చేసుకొచ్చేటట్టు, లేదా ఒకళ్ళకి పిల్లలు ఉండేట్టు రెండో వాళ్ళకి పిల్లలు లేనట్టు, అంటే 60 ఏళ్ళు దాటినటువంటి సందర్భంలో అట్లాగా. కొంతమందికి వచ్చేటప్పటికి ఏది ఒంటరి మహిళా పెన్షన్లు కూడా వచ్చినాయి అన్నటువంటిది. ఇప్పుడు వాటి సంగతి ఏం చేయాలన్నది తెలుస్తున్నారు.